मनसि लसतु मम नित्यं गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा హాయ్ హలో నమస్తే వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ మేము సైతం ఇప్పుడు మనం కరీంనగర్ డిస్ట్రిక్ట్ లోని గన్నేరువరం మండలం కాశింపేట గ్రామం మానసదేవి టెంపుల్కి వచ్చినాం. ఇది మన స్వయంగా వెలిసిన దేవాలయం అండి. ఇది మన ఇండియాలోనే సెకండ్ దేవాలయం. అమ్మవారి దేవాలయం స్వయంగా వెలవడం మన ఇండియాలోనే సెకండ్ దేవాలయం. ఇప్పుడు మన మానసదేవి టెంపుల్ గొప్పదనాన్ని మీకు వివరించబోతున్నాను. पंकजवासिनि देव सुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि కాశింపేట్ ఈ మధ్య మనకు బాగా వినిపిస్తున్న పేరు కాశింపేట అనే విలేజ్. ఎందుకంటే ఇక్కడ మానసదేవి టెంపుల్ ఉంది. మానసదేవి టెంపుల్ స్వయంగా వెలిసింది అన్నట్టు. అందుకే కాశింపేట అనే విలేజ్ అంత ఫేమస్ అయిపోయింది మన మానసదేవి టెంపుల్ వల్ల. समुद्भव मंगल रूपिणी मंत्र निवासिनी मंत्रनुते ఇక్కడ లక్ష్మీదేవి మరియు మానసదేవి కూడా స్వయంగానే వెలిసిరని చెప్పుకోవచ్చు. ఎవరైనా దర్శనం చేసుకునే వారు ఉంటే తప్పకుండా దర్శనం చేసుకోరి. जय हे मधुसूदन कामिनि धान्य लक्ष्मी जय पालय मां जय वरवर्णिनि वैष्णवी అమ్మవారి దేవాలయాలు స్వయంగా వెలవడం అనేది మన ఇండియాలోనే రెండవ స్థానంలో ఉంది మన మానసదేవి టెంపుల్. ఫస్ట్ దేవాలయం వచ్చేసి ఉత్తరాఖండ్ లో ఉంది. ఉత్తరాఖండ్ హరిద్వార్ లో ఉంది. సెకండ్ మానసదేవి టెంపుల్. అలాగే మనం ఇక్కడ పక్కనే మన ఆంజనేయ స్వామి విగ్రహం చూడొచ్చు. ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఏకశిలా విగ్రహం. ఇలా ఏకశిలా విగ్రహాలు అనేది చాలా కొద్ది చోట్ల మాత్రమే ఉంటాయి. ఆంజనేయ స్వామి విగ్రహం అనేది మనకు ఒకే రాతితో చెక్కబడింది. ఇలా ఒకే రాతితో చెక్కబడిన దాన్ని ఏకశిలా విగ్రహం అంటారు. ఇలా ఏకశిలా విగ్రహాలు అనేది మనం చాలా కొద్ది చోట్ల మాత్రమే చూస్తాం అన్నమాట. మానసదేవి అమ్మవారిని అందరు ఎక్కువ శుక్రవారమే దర్శనం చేసుకుంటున్నారని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అందుకే మేము కూడా శుక్రవారం వచ్చినాం. అందుకే కొంచెం జనాలు ఎక్కువనే ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందింది మానసదేవి అమ్మవారు. మనం దర్శనానికి వెళ్తున్నప్పుడు గుడిపైన ఆర్చిలో శివుడు పార్వతులు లక్ష్మీదేవి కూడా దర్శనమిస్తారు. विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు దర్శనాల కోసం టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక దర్శనం 100 రూపాయల టికెట్ ఉంది. అండ్ శీఘ్ర దర్శనం 250 రూపాయల టికెట్ ఉంది. భక్తులు ఎక్కువ ఉన్నప్పుడు మీరు టికెట్లు తీసుకోవడం చాలా మంచిది. తొందరగా దర్శనం చేసుకోవచ్చు. दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवन पोषिणि शंकरतोषिणि कल्मषमोचनि घोररते. మనం దేవాలయాలు ఎక్కడ వెళ్ళినా మొదటి పూజ వినాయకునికి చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా మనం ముందుగానే వినాయకుని దర్శనం చేసుకోవచ్చు. వినాయకుని పూజ కూడా చేసుకోవచ్చు.
रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब कदम्ब वनप्रियवासविलासिनि वासरते शिखरि शिरोमणि। తర్వాత ఇక్కడ మనం సీతారాములను, లక్ష్మణులను, హనుమంతుని ముందుగా దర్శనం చేసుకోవచ్చు. मधुरे मधुकैटभगञ्जनि कैटभभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మనం 100 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఉచిత దర్శనం చేసుకున్న వారు బయట నుంచే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. निराकृति धूम्र विलोचनि धूम्रसिखे समर विशोणित बीज समुद्भव बीजलताधिक बीजलते. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి పంచె, లుంగి మరియు ధోతి ఉన్నవారు మాత్రమే అమ్మవారిని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. అయితే ఇక్కడ ఉన్న స్థానికుల ద్వారా తెలుసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ వీరభద్రుని దేవాలయం ఉన్నదని చెప్పారు. ఆ వీరభద్రుని విగ్రహం కూడా సరిగా లేదు, కొంచెం ఒరిగిపోయి ఉన్న కారణంగా దాన్ని సరిచేసే ఉద్దేశంతో ఆ వీరభద్రుని విగ్రహం తీసినప్పుడు మన మానసాదేవి విగ్రహం అలాగే లక్ష్మీదేవి విగ్రహం కూడా ఇక్కడ భూమిలో దొరికిందని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. ఇక్కడ ఉన్న విగ్రహాన్ని బయటకు తీసిన తర్వాత కూడా మానసాదేవి అని తెలుసుకోవడానికి కూడా 1 సంవత్సర కాలం పట్టిందని చెప్తున్నారు. దుర్జయ నిర్జయ శక్తి భృతే చతుర విచార ధురీణ మహాశివ. గొప్ప గొప్ప సిద్ధాంతుల ద్వారా మరియు వేరే శాస్త్రజ్ఞుల ద్వారా మానసాదేవి అని తెలుసుకోగలిగారు. దానవదూత దురంతగతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. ఇక్కడ వెలిసిన లక్ష్మీదేవికి కూడా మనం అపురూప లక్ష్మి అని పేరు పెట్టారు. ఎందుకంటే మన లక్ష్మీదేవిని అపురూపంగా చూసుకుంటాం కాబట్టి అపురూప లక్ష్మీదేవి అని పేరు పెట్టారు. అయితే ఇక్కడ అమ్మవారికి ఓడిబియ్యం పోయడం కూడా జరుగుతుంది. ఇక్కడే మన గుడి పక్కనే అమ్మవారికి ఓడిబియ్యం పోస్తారు. మొక్కులు మొక్కుకున్నవారు ఓడిబియ్యం పోసి వాళ్ళ మొక్కులు సమర్పించుకుంటారు. महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. మానసాదేవి టెంపుల్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా నిర్మించారు. మన విగ్రహాలు ఆ భూమి నుంచి బయటకు తీసిన తర్వాత ఆ విగ్రహాలు అనేది ఇక్కడ వెలిసిన తర్వాత ఒక 9 నెలల ఒక రోజు లోపలనే ఇంత పెద్ద దేవాలయం అనేది నిర్మించడం జరిగింది. ధీర మృదంగ నినాదరతే జయ జయ హే महिषासुरमर्दिनि. అయితే గుడి పైన చూసుకున్నట్లయితే మనకు ఒక 5 పడగల పాములు అక్కడ నిర్మించి అక్కడ అమ్మవారిని పెట్టడం జరిగింది. ఇంకా అదే విధంగా మనం గుడి వెనక సైడ్ చూసుకున్నట్లయితే అక్కడ ఒక పుట్టల మాదిరిగా నిర్మించి అందులో నుంచి నాగుపాములు బయటకు వస్తున్నట్టుగా మనకు అక్కడ విగ్రహాలు అనేది కనిపిస్తుంది. అంటే చాలా అపురూపంగా నిర్మించిన దేవాలయం. ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడవలసి మానసాదేవిని అయితే దర్శనం చేసుకోవాల్సిన దేవాలయం. పదనతపాలిని భాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే జయ జయ. అది ఇక్కడ పక్కనే గుడి పక్కనే చూసుకున్నట్టయితే నవగ్రహాలు కూడా ఉంటాయి. నవగ్రహాలు కూడా మనం నవగ్రహాల దర్శనం చేసుకొని నవగ్రహాల పూజ కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న దేవాలయంలో మాత్రం శివునికి అయితే ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఈశాన్యములలో శివుని విగ్రహం పెట్టి ఇక్కడ ఎప్పుడు నీళ్లతో అభిషేకం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అమ్మవారికి శివుడు ఒక తండ్రిగా భావిస్తారు కాబట్టి మన శివుడికి అయితే ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చారు. జయ జయ హే महिषासुरमर्दिनि
महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते महितमहा అయితే ఇక్కడ కొలను చుట్టూరు అయితే మనం చూసుకున్నట్టయితే మన ఒక 108 ప్రతిమలను అయితే చూసుకోవచ్చు. 108 ప్రతిమలు అంటే 54 శివలింగాలు, అలాగే 54 నాగ ప్రతిమలను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉన్న కొలనులో నుంచే మన దగ్గర ఉన్న రాగి చెంబుతోని ఇక్కడ ఉన్న ప్రతిమలకు అభిషేకం చేయడం అనేది జరుగుతుంది. 108 విగ్రహాలు ఉన్నాయి కాబట్టి మనమైతే 108 సార్లు అభిషేకం శివుడికి చేసినట్టుగా అయితే భావించవచ్చు. మనోహర కాంతిల సత్కల కాంతియుతే నుత రజనీ 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 రజనీకర వక్తృ విలాస కృతే సునయన నయన సువిభ్రమద భ్రమర భ్రమరాధిప విశ్వనుతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैल. అయితే ఈ దేవాలయంలో శివరాత్రి నాడు మాత్రం గొప్ప కార్యక్రమాలు అయితే జరుపుతారు. శివరాత్రి ప్రొద్దున 6 గంటలకు మొదలుకొని తర్వాత రోజు పొద్దున 6 గంటల వరకు అయితే కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. త్రిభువన భూషణ భూత కళానిధి రూపవయోనిధి. అయితే శివరాత్రి తర్వాత రోజు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత శివుడికి అన్నాభిషేకం చేసి ఆ అన్నంతోనే అన్నదాన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. రమ్యకపర్దిని శైలసుతే అయితే సంతానం లేని వారు కానీ పెళ్లిళ్ళు కాని వారు కానీ మీకు ఏ ఆరోగ్య సమస్యలున్నా ఇక్కడ కోరికలు కోరుకొని ముడుపులు కట్టినట్టయితే మన కోరికలు తీరుతాయని ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. ఇక్కడ వచ్చిన భక్తులైతే వాళ్ళ కోరికలు కోరుకొని మన ఇక్కడ ఉన్న ధ్వజస్తంభం దగ్గరనే ముడుపులు అనేది కట్టడం జరుగుతుంది. జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. అయితే ఇక్కడ ధ్వజస్తంభం గురించి చెప్పుకున్నా కూడా ధ్వజస్తంభం కూడా ఏకశిలతోనే చేసింది, అంటే ఒకే శిలతోని చేసిన ధ్వజస్తంభం అన్నట్టు ఇది. ఇట్లాంటి ధ్వజస్తంభాలు కూడా మనకు కొన్ని దేవాలయాల్లో మాత్రమే కనిపిస్తాయి. మనోహర గుంభిత రంజిత శైల నికుంజగతే మృగగణ భూత మహాశబరి గణ రింగణ సంభృత కేళి భృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि. అయితే మానసాదేవి టెంపుల్ అనేది నిర్మించి దాదాపు ఒక 8 సంవత్సరాల కాలం అయినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో మానసాదేవి టెంపుల్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అయింది. మన కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ చుట్టుపక్కల డిస్టిక్లు కానీ హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ మానసాదేవి టెంపుల్కి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మానసాదేవి అనేది స్వయంగా వెలిసింది కాబట్టి ఇక్కడ భక్తులు అనే వారు ఎక్కువగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैल. కాబట్టి మీరు కూడా ఎలాగైనా టైం కుదుర్చుకొని కనీసం ఒక్కసారైనా మన మానసాదేవిని దర్శించుకోవాలని కోరుచున్నాను. మీ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడే గుడి ముంగట అన్నదాన కార్యక్రమం అనేది ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోగలరు. మేము మాత్రం ఇంటి నుంచి తీసుకెళ్లిన అల్పాహారాన్ని తినడం జరిగింది. ఎలా ఉంది మన మానసాదేవి టెంపుల్? మీకు వీలైతే తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని దర్శించండి. మీ కోరికలన్నీ తప్పకుండా తీరునుగాక. మన కరీంనగర్ డిస్టిక్ గన్నేరవరం మండలంలో కాశీంపేట విలేజ్లో మన మానసాదేవి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ స్వయంగా వెలిసింది. ఖచ్చితంగా మీరు ఈ టెంపుల్ని దర్శించండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం స్టే ట్యూన్ టు మేము సైతం.